రైతులకి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు మహాధర్నా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల రైతులు మెట్పల్లిలోని మార్కెట్ యార్డ్ నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ దగ్గర జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతు భరోసా ఎకరానికి 7,500, పంటకు పెట్టుబడి సాయం, సన్న దొడ్డు రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు రైతులు. ధర్నా దగ్గరకు వచ్చిన ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు అన్నదాతలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు రైతులు. రోడ్ ఎక్కడానికి కారణం ప్రభుత్వంలో ఉన్న అపోహలు. అంటే రైతుకు రుణమాఫీ వస్తుందా అనేది నమ్మకం లేదు మాకు. ఎందుకంటే 3 విడతలల్లో రికార్డుల పేరు రాలే రైతులందరిది. కొద్ది మందికి అంటే దాదాపు ఒక 20% వరకు వచ్చింది. మరి మిగతా రైతులకు రాలేదు కాబట్టి ఇలా ప్రభుత్వానికి తెలవాలనే రైతు రుణమాఫీ అందరికీ వర్తించే విధంగా ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అందరికీ కావాలనే ఒక రైతుల బలమైన కోరిక మేరకు ఇవాళ రోడ్ ఎక్కవలసి వచ్చింది. ఇంకో విషయం, మరి ఆ రోజు ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎన్నికల మేనిఫెస్టోలో వడ్లకు బోనస్ ఇస్తున్నారు. ఈ సన్నపడ్లని చెప్పలే వరి అన్నప్పుడు ఇవాళ 90 కాదు 90% వడ్లు ఇవాళ మేము దొడ్డు వేసినాము. యాడిగా కొద్దిగా పొట్టమందం సన్నపడ్లు వేసుకున్నాం. సన్నపడ్లకు బోనస్ అవసరం లేదు. సన్నపడ్ల మేము ఎక్కడ నీకు మార్కెట్ అమ్మేటోళ్ళు లేరు. దొడ్డు వాళ్ళకే బోనస్ 500 ఇవ్వాలనేదే రైతుల డిమాండ్. ఇంకొకటి పెట్టుబడి సాయం. ఇప్పుడు ఏదైతే మేము పంటలు వేసి ఇప్పుడు దాదాపు 3 నెలలు అవుతుంది. 7,500 ఇస్తున్నారు. 7,500 కూడా ఖచ్చితంగా మీరు సర్వే చేపించుకుంటారు 3 నెలలు అవుతుంది. మరి సర్వేలు కాలేవా? మేము వ్యవసాయం చేసే రైతులకు ఏమంటున్నాము, నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, ఎంతకి ఇస్తావా మొదలు పెట్టుబడి సాయం తక్షణమే ప్రకటించాలని రైతుల తరఫున డిమాండ్ ఇవ్వాలి. ఈ ధర్నకు ముఖ్య కారణము రైతుల డిమాండ్ ఇవే. ఈరోజు మెట్పల్ కాన్ఫరెన్స్ వైజ్గా రైతు ధర్నా చేపట్టినాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాడు, మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు. మరి చేయలేవు కాబట్టి ఖచ్చితంగా రైతులంతా గ్రామాలు తిరిగినాము. ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసి మరి రోడ్డుకి ఎక్కుతున్నారు. కాబట్టి ఖబర్దార్, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము రైతు పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే నువ్వు 500 బోనస్ ఇస్తున్నావో పేన పంటకి ఇవ్వలేవు. ఖచ్చితంగా ఈ వరి ధాన్యానికి ఇప్పుడు ఖచ్చితంగా 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మెట్పల్లిలో పెద్ద సంఖ్యలో రైతుల ధర్నా చేపట్టడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు మూడు ఉద్దేశపూర్వకంతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ యొక్క బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఇంతవరకు అసలు రుణమాఫీ జరగాలే. 20% గ్రామాలలోకి వెళ్తే ఇలా 20% రుణమాఫీ అయిన దాఖలు లేవు. 15 ఆగస్టు అని చెప్పి ఇలా కాకమ్మ కబూర్లు చెప్తూ కాలయాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో రెండో డిమాండ్ చూసినట్టయితే రైతు బంధుని తీసి రైతు భరోసా అని చెప్పి ఎకరానికి సంవత్సరానికి 15,000 అని చెప్పి పంటకి 7,500 ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఊసేలేదు. 9 నెలలు గడుస్తున్నా ఇలా కరువైన పరిస్థితి, ఇలా రైతులు రోడ్డెక్కే పరిస్థితి. అదొక విధమైన కార్యక్రమము. ఇంకో డిమాండ్ చూసినట్టయితే రైతులకు యొక్క వడ్ల ధాన్యాన్ని ఏ ధాన్యమైనా ఫస్ట్ బేషరతుగా ఇదే ధాన్యం సన్నపి దొడ్డు రకమని లేకుండా ఏ గ్రేడ్ అనే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ గ్రేడ్కి ఇలా 500 మధ్య ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపజేయాలని, అదేవిధంగా రైతు భరోసా పథకం కింద 7,000 రూపాయలు అందజేయాలని, వరి ధాన్యానికి 500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు అఖిలపక్ష రైతుల ద్వారా మెట్పల్లిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క డిమాండ్లని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం.